రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, సైబర్ నేరం అనగానే ఇది ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది సామాన్యులకు అంతు పట్టని విషయం. తరచు కూడా గుర్గావ్ అంటారు, రాజస్థాన్ అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు ఒక భారీ ఆపరేషన్ చేసింది, 27గురిని అరెస్ట్ కూడా చేసింది అనే అప్డేట్స్ అందుతున్నాయి. ఏంటి దాని పూర్వపల? ఎస్ఆర్ మనం చూస్తున్నాము, సైబర్ కేటుగల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ రాజస్థాన్కి వెళ్లి ఒక భారీ ఆపరేషన్ నిర్వహించారు. 15 రోజుల పాటు అక్కడ మకాం వేసి 27 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తెలిపారు. అయితే 15 రోజుల్లో 27 మందిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్, నాగౌర్ అలాగే జైపూర్ కి సంబంధించిన 4 ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ 27 మంది పైన దేశవ్యాప్తంగా 2223 కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో వీరిపైన 189 కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ 189 మంది కేసులు ఏవైతే ఉన్నాయో ఒక మ్యూల్ అకౌంట్స్ ద్వారా, అంటే 27 మందికి 29 అకౌంట్స్ ఉన్నాయి. మ్యూల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్న వారితో ఇప్పించుకొని ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో 29 అకౌంట్స్ ద్వారా 11 కోట్ల రూపాయలు కూడా అనుమానాస్పద లావాదేవీలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అలాగే డిజిటల్ కి సంబంధించి కొన్ని ఫ్రాడ్స్ నిర్వహించినట్టు కూడా తెలుస్తున్నారు. అయితే పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ తో 15 బృందాలు కూడా తెలంగాణ నుంచి రాజస్థాన్ కి వెళ్లి అక్కడ పోలీసుల సహాయంతో ఈ 27 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ఆపరేషన్ లో సక్సెస్ అవ్వడంతో మరింత ముందుకు వెళ్లి ఇందులో ఇంకా 30 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 30 మందిని కూడా అరెస్ట్ చేసే పనిలో ఉంటామని కూడా చెప్తున్నారు. అయితే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఒక సూచన చేస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ ని ఇప్పించుకొని ఎవరైతే వారి కోసం సహాయం చేస్తూ ఉంటారో, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కోసం కమిషన్ కోసం ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళు ఈ విధంగా అకౌంట్స్ ఇస్తే ఖచ్చితంగా వారికి కూడా శిక్షలు ఉంటాయని కూడా చెప్తున్నారు. కరెంట్ అకౌంట్ అయితే ఎవరైతే బ్యాంకులో సుష్మిత, వాట్ అబౌట్ ద రికవరీ? రైట్, సో 27గురిని అరెస్ట్ చేశారు, ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. సో మొత్తానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి పాల్పడే వీళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? పోలీసులు దాని గురించి ఏమైనా చెప్పారా? మీరు మాట్లాడడం జరిగిందా? సరే, ఇప్పుడు 27 మంది ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో వీరైతే వీరి అకౌంట్స్ ద్వారా దాదాపు 11 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం వాళ్ళని రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే వీరి వెనకాల మరో 30 మంది ఉండడంతో ఈ 11 కోట్ల రూపాయలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 9 కోట్ల రూపాయలు ఉండడంతో ఎక్కడికెక్కడికి వెళ్లాయి అంటే ఇతర దేశాలకు ఇవి ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు ఈ ఫ్రాడ్స్ రూపంలో, అకౌంట్స్ రూపంలో వియత్నాం, కాంబోడియా ప్రాంతాలకు తరలించినట్టు కూడా చెప్తున్నారు. సో ఈ రికవరీ అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ ఏడాది దాదాపు 119 కోట్ల రూపాయలు రికవరీ జరిగినట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్పారు. సో ఈ 11 కోట్ల రూపాయలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆ రూపాయలను కూడా ఏదైతే మిగతా నగదును ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా రికవరీ చేస్తాం. ఎందుకంటే ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ ఉంది, దాని ద్వారా ఈ రికవరీ చేసే ప్రయత్నం అయితే చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే సుష్మిత, అశోక్